నా ఛానల్‌లో ఒక షార్ట్‌లో చూపించాను కదా! స్టోర్ నుంచి తెచ్చుకున్న కాకరకాయల్లో ఇలా ఎర్రగా పండిపోయిన విత్తనాలు కనిపించాయి. వాటిని చక్కగా కడిగేసి, ఆరబెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. ఈరోజు ఈ విత్తనాలతో మొక్కల్ని ఎలా పెంచాలో చూపిస్తాను. ఇవి కడిగేసుకున్నాక బాగా నీడ పట్టున ఆరనిచ్చి జిప్‌లాక్‌లో గానీ, బ్రౌన్ బ్యాగ్‌లో గానీ పెట్టేసి ఏదైనా డార్క్ షెల్ఫ్‌లో, డ్రాలో స్టోర్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ప్లాన్ చేసుకుందాం అనుకున్నామో, అప్పుడు కొన్ని విత్తనాన్ని తీసుకొని, ఒక 6 గంటల పాటు నీటిలో నాననివ్వాలి. ఈరోజైతే నేను డైరెక్ట్‌గా సాయిల్‌లో చేసే మెథడ్‌ని చూపిస్తాను. బయట వాతావరణము రాత్రిపూట కూడా 40 డిగ్రీల ఫారెన్‌హీట్‌ని మెయింటైన్ చేసే మటుకు డైరెక్ట్‌గా బయటే చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాంటి రీయూజబుల్ కంటైనర్‌ని దేన్నైనా తీసుకొని దాంట్లో చేసి ఇంట్లో బ్రైట్ విండో పైన పెడితే ఇవి చక్కగా మొలకెత్తుతాయి. మనకి విత్తనం ఏ సైజ్ ఉందో ఆ సైజ్‌కి డబుల్ టైమ్స్ హోల్ చేసి దాంట్లోకి ఏదైనా ఏ విత్తనం గానీ విత్తనం సైజ్ కన్నా డబుల్ సైజ్ ఉండేలా హోల్ చేసి దాంట్లోకి విత్తనాన్ని మనం పెట్టేసి ఈ మొత్తం సాయిల్ అంతా బాగా తడిచేలా నీటిని పోయాలి. నేను జనరల్‌గా ఎప్పుడు విత్తనాలకు గానీ, చిన్న చిన్న సీడ్లింగ్స్ గానీ వాటర్ పోసేటప్పుడు ఇలా బాటిల్‌కి క్యాప్ పైన హోల్స్‌ని పెట్టి ఇలా షవర్ టైప్‌లో స్ప్రింకిల్ చేస్తాను. దీనివల్ల వాటర్ మొత్తం సాయిల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అండ్ మనం విత్తనాలు ఏ ప్లేస్‌లో పెట్టామో అదే ప్లేస్‌లో ఉంటుంది. ఇంకొక టిప్ ఏంటంటే సీడ్స్‌ని పెట్టేటప్పుడు ఇలాంటి లిడ్ ఉన్న బాక్స్‌లో మనం చేస్తే తర్వాత వాటరింగ్ అయిపోయిన తర్వాత లిడ్‌ని క్లోజ్ చేసేసి మళ్ళీ మొలకలొచ్చేంత వరకు వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. లోపల హ్యూమిడ్‌ని మెయింటైన్ చేస్తూ ఈజీగా మొలకలొస్తాయి. ఇక్కడైతే మనం 4 సీడ్స్‌ని పెట్టాము. 2 సీడ్స్ మాత్రమే మొలకలెత్తాయి. ఇది ఆల్మోస్ట్ 25 డేస్ అప్‌డేట్. అండ్ తర్వాత ఇంకొన్ని రోజులయిన తర్వాత చూస్తే మూడో విత్తనానికి కూడా మొలకొచ్చింది. అండ్ ఫస్ట్ మొలకలొచ్చిన 2 మొక్కలు కొంచెం పొడుగ్గా పెరిగాయి. సపోర్టింగ్‌గా స్టిక్‌ని కూడా నేను పెట్టానన్నమాట. దానికి అల్లుకుంటూ పెరిగిపోతున్నాయి. ఇదంతా మాకు బయట వెదర్ కొంచెం చల్లగా ఉండడం వల్ల ఇంట్లోనే ఇలా విండో పైన ప్లేస్ చేసి పెంచుతున్నాను. ఎప్పుడైతే నైట్ టైమ్ టెంపరేచర్స్ కూడా కొంచెం పెరిగాయో, ఆ టైంలో నేను బయట ప్లాంట్ చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడొచ్చేసి ఓల్డ్ సాయిల్‌ని రీయూజ్ చేస్తున్నాను. ఇలా ఓల్డ్ సాయిల్‌ని రీయూజ్ చేసేటప్పుడు దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి గాబట్టి, దీన్ని యూజ్ చేసుకునే ముందు దీంట్లోకి మొక్కలు పెరగడానికి కామన్‌గా మనం ఏ ఎరువులైతే యూజ్ చేస్తామో అవి కొంచెం యాడ్ చేయాలి. తర్వాత మొత్తం సాయిల్‌లో మిక్స్ చేసేసి నేనైతే ఇక్కడ నాకు గ్రౌండ్ స్పేస్ తక్కువుంది గాబట్టి ఇలా పాట్‌లోకి రీప్లాంట్ చేసుకుంటున్నాను. మీకు గ్రౌండ్ అవైలబుల్‌గా ఉంటే గ్రౌండ్‌లోకి కూడా డైరెక్ట్‌గా రీప్లాంట్ చేయొచ్చు. అండ్ ఈ 3 మొక్కలు చాలా బాగా పెరిగిపోయినాయి కాబట్టి వాటిని సెపరేట్ చేయడం కొంచెం కష్టము. దానివల్ల నేను మూడిటిని ఒకే ప్లాంటర్‌లోకి రీప్లాంట్ చేస్తున్నాను. మనం ఈ 3 ఒకే ప్లాంటర్‌లో పెట్టాం కాబట్టి ఇవి పెరగడానికి మనం అన్ని ఎరువులు ఇవ్వాల్సొస్తుంది. అంటే ఆర్గానిక్‌గా పెంచుకోవచ్చు. కౌ మాన్యూర్‌ని లేకపోతే వార్మ్ కాస్టింగ్ లేకపోతే కంపోస్ట్ ఇలాంటివి యాడ్ చేస్తూ దీన్ని కూడా 3 ప్లాంట్స్ ఒకే ప్లాంటర్‌లో ఉన్న హెల్తీగా పెంచొచ్చు. ఇవి క్రీపర్స్ కాబట్టి ఇవి అల్లుకోవడానికి ఇలా టొమాటో కేజ్‌ని పెట్టాను. ఈ టొమాటో కేజ్ సహాయంతో ఇవి చక్కగా అల్లుకుని బాగా పెరుగుతాయి. అండ్ రీప్లాంట్ చేశాక మట్టంతా తడిచేలా మంచిగా వాటరింగ్ చేసేసి ఇది మనం ఫస్ట్ టైమ్ బయట రీప్లాంట్ చేసాం కాబట్టి ఒక 2 డేస్ షేడెడ్ ఏరియాలో పెట్టాలి. ఆ తరువాత సన్నీ ఏరియాలో పెడితే శుభ్రంగా పెరిగిపోతుంది. అండ్ మనం ఆల్రెడీ కొంచెం ఆర్గానిక్ ఎరువు ఇచ్చాం కాబట్టి ఒక నెల వరకు దీనికి ఏ విధమైన ఎరువు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదండి స్టోర్ నుంచి తెచ్చుకున్న కాకరకాయలో నుంచి ఉన్న విత్తనాలని స్టోర్ చేసుకొని నేను ఈ విధంగా ప్లాంట్ చేశాను. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. తిరిగి మరొక గార్డెన్ వ్లాగ్‌లో కలుసుకునేంత వరకు సెలవు. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.